ఓం నమఃశివాయ. గంగానది పరమేశ్వరుని జటాజూటం నుండి భూమిపైకి ప్రవహించిన పవిత్రమైన రోజే అక్షయ తృతీయ. ఈ పవిత్రమైన రోజున శివపుత్రుల ఆకలి తీర్చాలనే మంచి మనస్సుతో లింగోజిగూడెం వాస్తవ్యులైన సేవామూర్తి ఆర్ వెంకటేశం గారు వారి కుటుంబ సభ్యులతో కలిసి యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లోని అమ్మా నాన్న అనాథాశ్రమానికి విచ్చేశారు. ఈ సందర్భంగా శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి సన్నిధిని చేరుకోగా అర్చకులు వారి పేర్లపై వారి గోత్రనామమైన పాండవులు గోత్రంపై అర్చనలు నిర్వహించారు. దంపతులిద్దరూ స్వామివారికి స్వయంగా అభిషేకం చేస్తూ వారి ఇద్దరి కుమారులతో కూడా జలాభిషేకం చేయించి శంకరుని కృపకు పాత్రులయ్యారు. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః. శ్రీ పుణ్యలింగేశ్వర స్వామియే నమః. దివ్యమంగళ నీరాజనాం దర్శయామి. నమః పార్వతీపతయే హర హర మహాదేవ. శంభో శంకర నమః శివార్పణమస్తు. అర్చక స్వామి భక్తులను శఠగోపంతో ఆశీర్వదించారు. అనంతరం హోమశాలలో భక్తులకు ఆరోగ్య సిరి సంపదలు కలగాలని అర్చకులు యాగాన్ని నిర్వహించగా సేవామూర్తులు యాగాన్ని పూర్తి చేశారు. గణపతేదం నమః, అగ్నయేదం నమః, హృదయాయేదం నమః, అద్యాయేదం నమః, వాయవేదం నమః, ప్రజాపతేదం నమః. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః. శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి ఆలయ నిర్మాణంలో భాగమయ్యే విధంగా అర్చకులు ఇటుకలు ఇవ్వగా వాటిని తీసుకొని ఆలయ నిర్మాణ ప్రదేశానికి వెళ్లారు. శివాలయ ప్రాంగణ నిర్మాణానికి ఇటుకలు అందించి అపురూపమైన అనుభూతి పొందారు. రండి రండి ఆలయ నిర్మాణంలో భాగం అవుతాం, మహాదేవుడు శివయ్య గుడికి సాయం చేద్దాం. సేవా మార్గంలో భాగంగా సేవామూర్తులు ఆర్ వెంకటేశం, పూజా దంపతులు కుమారులు ప్రజ్వల్, యక్షిత్ గార్లు అక్షయ తృతీయ సందర్భంగా నిర్భాగ్యులకు అన్నదానం చేసి ఆదిదేవుని అనుగ్రహాన్ని పొందారు. అన్నదానము చేసి అక్షయ పాత్రల ఆదరించి అన్నము పెట్టి కన్న తల్లిలా తోడు నీడై నడిపించే కన్న తండ్రిలా శ్రీ పుణ్యలింగేశ్వర. శివపుత్రుల సేవే శరణార్థుల సేవగా భావించి అభాగ్యుల ఆకలి తీర్చిన ఈ పుణ్య దంపతులపై శ్రీ పుణ్యలింగేశ్వరుని దీవెనలు ఎల్లవేళలా ఉండాలని అమ్మా నాన్న అనాథాశ్రమం మనస్ఫూర్తిగా కోరుకుంటుంది. దాతలకు సేవామూర్తులకు విన్నపం. ఈ అభాగ్యుల పట్ల మీ దయాహృదయాన్ని ఈ వీడియో చూడటం వరకే పరిమితం చేయవద్దని మనవి. ఈ అనాథుల అన్నదానం కోసం విరాళాల రూపంలో అయినా, బియ్యము, పప్పు, కిరాణా రూపంలో అయినా సాయం చేస్తే పుణ్యం పొందినవారవుతారు.